హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్పౌజ్ కేటగిరీ కింద పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఇంచుమించు 71,000 మందికి కొత్త పెన్షన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇది స్పౌజ్ కేటగిరీ, ఇది డిఫరెంట్ కేటగిరీ. వృద్ధాప్య పింఛను, విడో పింఛను అవి కాకుండా ఇది స్పౌజ్ కేటగిరీ పింఛను. ఇది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తా. ఇక్కడ ఇప్పుడు ఈ స్పౌజ్ కేటగిరీ కింద ప్రభుత్వం 71,380 మందికి వచ్చే నెల నుంచి ఈ యొక్క 4,000 రూపాయలు, నెలకి 4,000 రూపాయల చొప్పున పెన్షన్ అనేది అందిస్తుంది. ఇది ఏంటి అనేది మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ స్పౌజ్ కేటగిరీ ఏంటి, ఈ స్పౌజ్ కేటగిరీలో కొత్తగా 71,380 పింఛన్ల జారీకి ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ ఆ విషయాన్ని మనం క్లియర్గా చూసినట్లయితే రైట్ ఇక్కడ చూడండి. స్పౌజ్ రాష్ట్ర వ్యాప్తంగా స్పౌజ్ కేటగిరీ కింద 71,380 మందికి కొత్తగా పెన్షన్ల జారీకి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ అనేది మనకు ఏదైతే ఉందో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద 2025 మే నెల నుంచి స్పౌజ్ కేటగిరీ పెన్షన్ల జారీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నెలకు 4,000 రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 71,380 మందికి కొత్తగా పెన్షన్ల జారీకి సెర్ఫ్ సీఈఓ ఉత్తర్వులు ఇచ్చారు. జూన్ 12న ఈ పెన్షన్ల లబ్ధిదారులకు అందిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక్కడ చూడండి, జూన్ 12న 71,380 మందికి పెన్షన్లు ఇవ్వబోతుంది. ఆల్రెడీ 63,000 పైచిలకు పెన్షన్లు, వృద్ధా పెన్షన్లు కానీ విడో పెన్షన్లు కానీ ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు ఈ 71,380 మందికి కొత్తగా పెన్షన్లు జారీ చేస్తారు. ఇది స్పౌజ్ కేటగిరీ కింద ఇచ్చే పెన్షన్ అన్నమాట. 4,000 రూపాయలు అదనంగా ఇస్తారు. ఇది ఏంటి అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ స్పౌజ్ కేటగిరీ అనేది ఏంటి అంటే, కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై నెలకు 35 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుంది. ప్రస్తుతం వృద్ధాప్య పెన్షను, దివ్యాంగ సహా వివిధ కేటగిరీల కింద ప్రభుత్వం 63 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, 63 లక్షల మందికి పైగా ప్రస్తుతం పింఛన్ అనేది అందిస్తూ ఉంది. ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి పింఛన్ అందించేలా ఈ స్పౌజ్ కేటగిరీని ప్రవేశపెట్టి గత ఏడాది నవంబర్ నుంచే అమలు చేస్తూ ఉన్నారు. ఇది అంటే ఎన్టీఆర్ భరోసా పథకం ఏదైతే ఉందో దాని కింద పింఛను పొందుతున్నటువంటి భర్త చనిపోతే ఆ భర్త పింఛను భార్యకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అదే ఈ యొక్క స్పౌజ్ కేటగిరీ కింద ఇచ్చేటువంటి పింఛన్ అనమాట. 4,000 రూపాయలు ఇస్తారు. జూన్ నుంచి దాన్ని ఇవ్వడం జరుగుద్ది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.